హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం 8th క్లాస్ లెసన్ నుండి సామెతలు జాతీయాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకు సామెతలు అనేది 131 పేజీలో ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని తెలుగు సామెతలు ఉన్నాయి, నేను చదువుతా వినండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏది సామెత ఏది జాతీయం అన్నది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ది సామెతల గురించి చెప్తున్నా. పండుగ అయినాక అల్లుడు వచ్చినట్లు, అంటే అంత అయిపోయినాక ఏమైనా చేస్తాం కదా, అలాంటప్పుడు ఈ సామెతను వాడతారు ఫ్రెండ్స్. పండుగ అయినాక అల్లుడు వచ్చినట్టు అంటే మనం ఎగ్జామ్ అయిపోయినాక చదువుతాం చూడండి ఫ్రెండ్స్, అలా. నెక్స్ట్ది పందికొక్కు తన కిందికే దోసుకుంటుంది. ఇది కూడా ఏంటిది సామెత. పండిన చెట్టు మీదనే బండలు పడేది. అవును కదా ఫ్రెండ్స్, ఎవరైనా మంచివారిని నిందిస్తూ ఉంటారు కదా, అలా. నెక్స్ట్ నాయకుడు లేక నాటకం ఆడినట్లు, ఇది కూడా ఒక సామెత. నడిచే ఎద్దుని పొడిచినట్లు కదా. ఎవరైనా చూడండి ఫ్రెండ్స్, మంచి వాళ్ళని ఇప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా, అట్లా. తెగిన బొక్కెన నూతిల దాకా, ఇది కూడా ఏంటిదండి సామెత. నెక్స్ట్ది తిట్లకు నీవు తిండికి నేను, ఇది కూడా ఒక సామెత. గొర్రెలు తినేటోడు పోతే బర్రెలు తినేటోడు వచ్చే, ఇదేంటిది ఫ్రెండ్స్, ఇది కూడా సామెత. ఇవన్నీ సామెతలు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఒక ట్రిక్ ఏంటిదంటే, సామెతలు అనేవి పెద్దగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, అలా గుర్తుపెట్టుకోండి. సంకల పిల్లని పెట్టుకొని అంగడంతా వెతికినట్లు, ఇది కూడా ఏంటిది సామెత. ఉండనీడనిస్తే పండ మంచబడినట్లు, ఇది కూడా సామెత. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, మాటలు నేర్చిన కుక్క ఊసుకో అంటే ఊసుకో అన్నదంట. నెక్స్ట్ వచ్చి 12th వన్, అడతని నెత్తి బుడతని కొడితే బుడతని నెత్తి భూదేవి కొట్టిందట, ఇది కూడా సామెత. ఇంట్లో ఈగల మూత బయట పల్లికీల మూత, ఇది కూడా సామెత. ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడట, ఇవి కూడా సామెత ఫ్రెండ్స్. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగ నూనె, అంటే ఏం లేకున్నా కొందరు ఏమంటారు ఫ్రెండ్స్, ఏం లేకున్నా కూడా ఎంతో ఉన్నట్టు చేస్తుంటారు వాళ్ళని. మింగ మెతుకు లేదు కానీ మీసాలకేమో సంపంగ నూనె అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి 16th వన్, దుష్టు వాళ్ళకు పోచమ్మ భయపడుతుందట, ఇది కూడా ఒక సామెత. పట్టి పంగనామాలు పెడితే గోడ సాటుకు పోయి తుడుచుకున్నట్లు. నెక్స్ట్ వచ్చేసి గోరు చుట్ట మీద రోకటి పోటు. నెక్స్ట్ వచ్చేసి పెనం మించి పొయ్యిలో పడ్డట్లు, ఇది కూడా సామెత. ఊపిరి లేనోడు ఊరుకోపోతే పానం లేనోడు పట్టబోయిండంట, ఇది కూడా ఒక సామెత. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాతీయాలు ఫ్రెండ్స్. చూడండి, జాతీయాలు అంటే చిన్నగా ఉంటాయి, సామెతలు అంటే పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరైనా ఇబ్బంది అయితే ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేది జాతీయాలు. బండ మీద రాత, అంటే ఈ శాశ్వతంగా ఉన్న సందర్భంలో బండ మీద రాసిన రాత ఎప్పుడు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అలా శాశ్వతంగా ఏదైనా జరిగితే దాన్ని బండ మీద రాత అని వాడతారు. ఈ తెలుగు జాతీయాలు అనేది తెలుగు భాషకే మంచి అందాన్ని తీసుకొస్తాయని చెప్తారు కదా, అలా ఫ్రెండ్స్. వండిన కుండ అంటే సిద్ధంగా ఉన్నది అని అర్థం. ఇటువంటి సిద్ధంగా ఉన్న వాటి గురించి చెప్పేటప్పుడు వండిన కుండ అనే జాతీయాన్ని వాడతారు ఫ్రెండ్స్. కప్పను తిన్న పాము, అచేతనంగా మబ్బుగా ఉన్నప్పుడు కప్పను తిన్న పాము అంటారు. కుక్క బుద్ధి, స్థిరంగా ఉండకపోవడం. ఎవరన్నా స్థిరంగా ఉండకపోతే, మనం చెప్పింది వినకపోతే ఏమంటే కుక్క బుద్ధి అలాగే చేస్తాడు అంటాం కదా, అలా ఫ్రెండ్స్. కుక్క బతుకు, ఎవరికి పట్టనిది. కుక్కని ఎవరన్నా పట్టించుకుంటారా ఫ్రెండ్స్? అలాగే ఎవరన్నా జీవితం మీద పట్టనట్టుగా ఉంటే వాళ్ళని ఏమంటారు, కుక్క బతుకు అని అంటుంటాం కదా, అలా వచ్చింది ఈ జాతీయం. గోడకు చెప్పినట్లు, వినిపించుకోకపోవడం. గోడకు చెప్తే వినబడుతుందా? అలా ఎవరైనా మనం చెప్పింది వినిపించుకోకపోతే గోడకు చెప్పినట్లు అంటాం కదా ఫ్రెండ్స్, అలా. దున్నపోతు మీద వాన అంటే స్పందించకపోవడం.
దున్నపోతు వర్షం పడ్డా వాన పడ్డా స్పందించుతుందా ఫ్రెండ్స్, అలా అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి బురదల పాతిన గుంజ అంటే నమ్మదగినది, అలా అన్నట్టు. ఇవేంటి ఫ్రెండ్స్, జాతీయాలు, సామెతలు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని తెలంగాణ పదజాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ గంజు అంటే పెద్ద గిన్నె, కంచం అంటే పళ్ళెం, ముంత అంటే చెంబు, అర్ర మిద్దె అంటే గది, లగ్గం అంటే పెళ్ళి, అరుసుకోవడం అంటే మర్యాద చేయడం, ఓమ అంటే వాము, బూగ అంటే తూనీగా, కుల్ల అంటే టోపీ, దోవతి అంటే పంచె, చెక్కి అంటే గిర్ని లేదా మర, చెద్దరు అంటే దుప్పటి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు. నెక్స్ట్ వీడియోలో అర్థాలు ఇంకేమైనా చేస్తాను ఫ్రెండ్స్.